ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. బిల్లులు రాక గ్యాస్ కొనటానికి కూడా డబ్బులు లేవని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సూపరింటెండెంట్ స్పందించి కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు చెల్లించి భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. డైట్ పెట్టే విషయంలో అబ్రప్ట్గా ఆఫ్ చేయడం జరిగింది. డైట్ కాంట్రాక్టర్ గారు వాళ్ళ బిల్స్ ఇంకా పెండింగ్ కాలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బిల్స్ అయితే మా వైపు నుంచి అయితే మేము లాస్ట్ వీక్ అన్ని ఎస్టీఓ లెవెల్కి పంపించడం జరిగింది. అంతా కూడా సిఎఫ్ఎంఎస్ లెవెల్లో అవి అప్రూవ్ అయ్యి వాళ్ళకి క్రెడిట్ అవడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే ఈ వీక్లోనే వాళ్ళకి పడతాయని కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు పేషెంట్స్ యొక్క ఇబ్బందులు పట్టించుకోకుండా సడన్గా ఆపేయడం జరిగింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రాబ్లంని మా హెచ్డిఎస్ కమిటీ నూతనంగా ఏర్పడిన హెచ్డిఎస్ కమిటీ మన ఆనరబుల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు కొంతమంది డైరెక్టర్స్ అందరితో కూర్చొని మేము మాట్లాడటం జరిగింది. ఇష్యూని వెంటనే పేషెంట్లు ఇబ్బంది పడకూడదని వెంటనే బయట నుంచి ఫుడ్ తెప్పించి మేము వాళ్ళకి అందించడం జరిగింది. త్వరితగతిన దీన్ని మేము పరిష్కరించుకుంటాము. ఒక కమిటీ వారు ప్లస్ మా డాక్టర్స్ అండ్ పేషెంట్స్తో కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ పరిస్థితిని వెంటనే క్లియర్ చేసి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి వివిధ మీడియా ఛానల్స్లో వాట్సాప్ గ్రూప్స్లో మా గవర్నమెంట్ హాస్పిటల్లో డైట్ కాంట్రాక్టర్ డైట్ చేయట్లేదని నిన్న నుంచి ఆపేశారని చెప్పి వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాని మీద ఈరోజు పొద్దున ఇందాక హాస్పిటల్ సందర్శించి అన్నీ మాట్లాడి అందరితో డైట్ మట్టికి ఆమె డైట్ కాంట్రాక్టర్తో మాట్లాడితే ఇమీడియట్గా నిన్న మధ్యాహ్నం తర్వాత సూపరింటెండెంట్ గారికి ఒక మెసేజ్ పెట్టేసేసి నాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను చేయట్లేదని చెప్పిందని దాని మీద సూపరింటెండెంట్ గారు నిన్న ఆదివారం ఉంటుంది, వాళ్ళ పొద్దున సెలవు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి నాతో